ఆ తర్వాత మంత్రివర్యులు ఉషా శ్రీచరణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. వెల్కమ్ మ్యామ్. సభకు నమస్కారం. రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, జగనన్న సైనికులందరికీ కూడా, అనంతపురం తరపున ప్రజలందరి తరపున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో చాలా మంది ప్రవచనం సృష్టి చేస్తారు. అయితే ప్రభంజనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే, అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభలాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. భీమిలిలో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు. దెందలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళ గుండెల్లో దడ పుట్టింది. అనంతపురంలో జరుగుతా ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎల్లో మీడియాలో, అదేవిధంగా పచ్చపత్రికలందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరిపైన, పార్టీలపైన, అందరిపైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనం అందరూ కూడా ఒక్క మాట చెప్పుకోవాలి. వాళ్ళకు గొప్ప గెలువుని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. గొప్ప నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు. నిదర్శనంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అంటూ జగనన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు అడుగువేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలు కొనసాగించాలా అని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా చేయూత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా, చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. రజకులు, టైలర్స్, నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 25,000 కోట్ల ఇచ్చిన డ్వాక్రా సంఘాలకి డబ్బు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు మహిళలందరికీ కూడా బంగారం తాకట పెడితే బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నోటీసులు పోయినాయి మహిళలందరికీ కూడా. అటువంటి మహిళలు ఎవరైతే లబ్ధి పొందినారో ఆ మహిళలు కూడా ఓటేసేకి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఇల్లు పట్టాలు మహిళలకి నిజంగా గౌరవం పెంచిన ప్రతి పథకము కూడా పొందిన ప్రతి మహిళ కూడా నేను సైతం జగనన్న కోసం అని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా సభ పెట్టి మాది కంచుకోట, మాది కంచుకోట, మా నియోజకవర్గం కంచుకోట అంటుంటారు. వాళ్ళందరి కూడా జగనన్న వేడికి
ఇంకా ఏదైతే ఆడ ఈడ ఉన్న కంచుకోటలన్నీ కూడా మంచు కొండలా కూడా కరిగిపోతుంది అని ఈ సభాముఖేన టీడీపీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జగనన్న ఒక్కసారి తన షర్ట్ మడత పెడితే రాజ్యసభలో ఒక్క సీటు కూడా రిప్రజెంటేషన్ లేదు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఈసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు అంటే మనమందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మొన్న 2019లో వాళ్ళకు 23 సీటు వచ్చింది. రాబోయే రోజుల్లో వాళ్ళకు అది కూడా ఉండలేకపోతుంది అని ఈ రాప్తాడ్ సిద్ధం వాళ్ళందరికీ కూడా ఒక్క నిదర్శనంగా మనం అందరూ కూడా నిల్చున్నామని వాళ్ళందరూ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న, బడ్జెట్ లో మహిళలకి సింహభాగం ఇస్తున్నారు, ప్రతి ఒక్క కులంని నడిపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 పథకంతో మళ్ళీ వస్తున్నాడంట. ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరుతో ఆయన చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని, అదే నోరుతో ఆయన ఈరోజు చెప్తున్నాడు ఇంట్లో 3-4 ఉంటే కూడా అమ్మఒడి ఇస్తున్నాడని. మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాం. అదే విధంగా ఆయన ఏదైతే సూపర్ 6 చెప్తున్నారో దానందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది, సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న ఆయన మనమందరూ కూడా సింగిల్ గా వెళ్తున్నాం. అయితే కౌరవులందరూ కూడా గుంపుగా వస్తున్నారు. మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని అని రాసుకోనాల ప్రతి కుటుంబంలో. అదేవిధంగా జగనన్న ఎన్ని సంక్షేమాలను ఇచ్చినని 2019 నుంచి 24 వరకు మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోనాలి. 2 కంపేర్ చేసి చూస్తే అక్కడే మన అందరికీ కూడా ఆన్సర్ ఉంది. వన్స్ మోర్ జగనన్న, వన్స్ మోర్ జగనన్న. సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కాసేపట్లో వస్తున్నారు. మీ అందరి తరపున, మన అందరి తరపున జగనన్ని స్వాగతిస్తూ ఆయన క్యాడర్ కు ఇస్తున్న దిశానిర్దేశాన్ని తీసుకొని పోయి ప్రతి విలేజ్ లో కూడా, ప్రతి గ్రామంలో కూడా మనము ఆయన సందేశాన్ని చేరవేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అఖండమైన మెజారిటీతో జగనన్ని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై